అది సార్ మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు. ఎలా వాలంటీర్ల మూలంగా చాలా ముక్క వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. వాలంటీర్లు అనేది సంస్థ అనేది చాలా మంచి నిర్ణయం. అసలు అది పెట్టిన దానికి చాలా మెచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి యూజ్ అయింది. ఇవాళ ఆధార్ కార్డులు ఏదైనా కొంచెం పేర్లు మార్పించుకోవాలన్నా 100-150 దొబ్బేస్తున్నారు బయట. ఒకప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి వాళ్ళే దగ్గరుండి మార్పించేవాళ్ళు. చిన్న ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు బాధ అయిపోయింది. అక్కడికి వెళ్తే ఈ సేవలకు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, పోస్ట్ ఆఫీసులకు వెళ్ళు అంటున్నారు. అదే వాలంటీర్ సంస్థ ఉన్నప్పుడు ప్రతిదీ కుర్రోళ్ళకి, వయసులో ఉన్న వాళ్ళకైతే పర్వాలా, మిగతా వాళ్ళకి చాలా ఉపయోగపడింది వాలంటీర్ సంస్థ. అందులో మటుకు నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి విషయంలో. కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించుకుంటే ఎలా ఉండేది అంటారు? కొనసాగించుంటే బాగానే ఉండేది. కాకపోతే మరి అధికార పార్టీలో లేకుండా కూడా మరి రాలేదు. ఎందుకనో మరి తెలియదు. ఎన్నికల ప్రచారాల్లో వేతనం కింద 10,000 ఇస్తాము, కొనసాగిస్తామని చెప్పారు. మా గురి నుంచి ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాలంటీర్స్ అంటున్నమాట. అవును, వాస్తవంగా అయితే వాలంటీర్లను పట్టించుకోలేదు. చాలామందిని తీసేశారు. డబ్బులు అయితే మటుకి బాగానే వస్తున్నాయి. పరిపాలన ఎలా అనిపిస్తుందన్న? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? 8 నెలలు అవుతుంది కదా వచ్చి. అలా ఇంతటి పథకాలు ఏమి ఇవ్వలేదుగా, దాని మూలం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసి కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ప్రజలకు మరి ఏమన్నా వ్యతిరేకత గట్రా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? 100% వచ్చుద్దిగా. మరి ఇప్పుడు చెప్పిన కరెక్ట్గా చేయలేదనుకోండి, 100% అధికార పార్టీ రావచ్చు. అది మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, కొంచెం అమలు చేయలేకపోతున్నాం, కొంచెం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు? పిల్లలకి బాగా చూసుకుంటే చాలు. చిన్నపిల్లలకి అమ్మఒడి అని, ఆడకని, పెన్షన్ అంటే బాగానే ఇస్తున్నారు. చక్కగా టైం టు టైము అంతా బాగానే ఉంది. మిగతా కూడా అన్నీ కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొంచెం ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పిల్లలకి తల్లికి వందనం, రైతులకి ఏటా 20,000 ఇస్తా ఉన్నాం కదా, ఇవి కూడా ఇచ్చేస్తాం, కొంచెం టైం పడుతున్నారు. దాని ఏముందో తప్పులేదు. మెయిన్ ఏంటంటే సిటీలోని కూలోడికి పనులు లేవు. కూలోడికి అనేది పనులు లేవు. ఒక ప్లంబర్కి, ఒక ఎలక్ట్రీషియన్కి, ఒక కార్పెంటర్కి, ఒక టాపీ మేస్త్రికి, ఒక ఎలక్ట్రీషియన్కి, వాళ్ళకి ఎవరికి పనులు లేవు. వాళ్ళందరికీ పనులు ఉంటే ఏదైనా నడుచుద్ది. వాళ్ళందరూ పనులు లేకపోవడం మూలంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ వాళ్ళ నాయకులు రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి పార్టీ భవిష్యత్తు ఎలా ఉండిపోతుందంటారు రాబోయే రోజు? అది వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరు అనేది మాకు కాదు ముఖ్యం, జనాలకి ఎవరు మంచి చేస్తారనేదే మాకు ముఖ్యం. అదే జగన్మోహన్ రెడ్డి కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ అంటున్నమాట, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పార్టీ అన్ని పథకాలు వేసేవాళ్ళం అంటారు. నిజంగా వాస్తవానికైతే అన్నీ వేశారుగా. ఏదైనా మాట్లాడుకోవటం తప్పలేదు.